మహబూబ్ నగర్ అభివృద్ధిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. పట్టణంలోని ట్యాంక్ బండ్ పనులు ఆపేశారని తాను బాధపడితే ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగటంపై శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎన్ఎం సీఎం రేవంత్ రెడ్డిని నమ్మకుండా బీజేపీ ఎంపీ డీకే అరుణతో కలిసి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ఎం కార్డు పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ కు దోచిపెడుతున్నారని విమర్శించారు. మీరు దృష్టి మళ్లించడానికి, ఎందుకంటే మీరు ఏ పార్టీలో ఉంటుందో మీకే తెలియదు అనమాట. అంటే మీకు చాలా విజన్ ఉంటుంది అనుకోండి. టీఆర్ఎస్లో ఉండి దాని మళ్ళీ ఎలక్షన్ వస్తే బీజేపీలోకి పోయారు. బీజేపీలో పోయి మళ్ళీ ఏం చేసిండ్రు? అప్పుడు వెంకయ్య నాయుడినే ఎసురు పెట్టిండు. వెంకయ్య నాయుడికి ఆయన ఊరుకుంటాడు. మళ్ళీ ఎలా కొడితే మళ్ళీ ఇంటి పార్టీ బయటి పార్టీ 10 ఏళ్ళు వెళ్ళిపోయింది. మళ్ళీ బీజేపీలోకి వచ్చింది. మళ్ళీ బీజేపీలో పంచాయతీ ఈటల రాజేందర్కు బండి సంజయ్కు ఏం చేసినా వాళ్ళది. మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తుంది. మరి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత నేను నమ్ముకొని ఓట్లు వేసింది కదా. మరి నేను నమ్ముకొని ఓట్లు వేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రితో మంచిగా ఉంటే పైసలు ఇస్తాడు, సఖ్యత ఉండాలి. ముఖ్యమంత్రి 70 సార్లు పోయాడు ఢిల్లీకి. మరి 70 సార్లు ముఖ్యమంత్రి పోతే నిన్ను ఎందుకు తోలుకుపోలే? అసలు నువ్వు ఎందుకోలే? ముఖ్యమంత్రి నిన్ను నమ్ముతలేడా? నువ్వు ముఖ్యమంత్రిని నమ్ముతలేవా? ఒక కంపెనీని తెచ్చిరా మీరు?